పౌష్టికాహారం అందినప్పుడే విద్యార్థులు దృఢంగా ఉంటారన్నారు డిప్యూటీ సీఎం భట్టి. మానసికంగా శారీరకంగా ఎదుగుతారని తెలిపారు. మంచి మేధస్సుతో ఈ ప్రపంచంతో పోటీ పడగలుగుతారన్నారు భట్టి. పౌష్టికాహారంతో వారు మానసికంగా అట్లాగే దేహదారుఢ్యంతో కూడా ఎదిగినప్పుడే బాగా చదువుకోగలరు, మేధస్సుతో ఈ ప్రపంచంతో పోటీ పడగలరు. అలా పోటీ పడలేనటువంటి విద్యార్థులను తయారు చేసి మనం ప్రపంచానికి అందిస్తే మనమే బలహీనపడిపోతాం. కాబట్టి మనం ప్రపంచంతో పోటీ పడేటువంటి పౌరుల్ని తయారు చేయాలి అనంటే చిన్నప్పటి నుంచే కేవలం విద్యాబుద్ధులు నేర్పించడమే కాదు, ఆ విద్యాబుద్ధులతో పాటు వారు మానసికంగా దేహదారుఢ్యంతో చక్కగా ఎదిగినప్పుడే ఇది సాధ్యం అవుతుందని బలంగా ఈ ముఖ్యమంత్రి, ఈ రాష్ట్ర మంత్రి మండలి అందరూ నమ్మి ఈ రాష్ట్ర ప్రభుత్వం పైన చాలా పెద్ద భారం పడుతున్నప్పటికీ, ఆర్థిక భారం పడుతున్నప్పటికీ కూడా ధైర్యం చేసి మీకోసం, ఈ బిడ్డల కోసం ఈరోజు డైట్ ఛార్జెస్ పెంచి కొత్త మెనూని ఈరోజు మీ అందరి సమక్షంలో పిల్లలతో, తల్లిదండ్రులతో, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారితో సహా నేను, ఈ మంత్రి మండలిలో ఉన్న సభ్యులందరూ, రాష్ట్రంలో ఉన్నటువంటి ఐఏఎస్ అధికారులందరూ, ఐపీఎస్ అధికారులందరూ కలిసి ప్రతి స్కూల్లో ఈరోజు పిల్లలతో కలిసి భోంచేస్తా ఉన్నాం. మన బిడ్డలు మంచి పెరిగిన ధరలకు అనుగుణంగా హాస్టల్ విద్యార్థుల డైట్ ఛార్జీలు పెంచామన్నారు డిప్యూటీ సీఎం భట్టి. 40% పెంపుతో విద్యార్థులకు మేలు జరుగుతుందని తెలిపారు. 10 ఏళ్ల తర్వాత డైట్ ఛార్జీలు పెరిగాయన్నారు భట్టి. పెరిగిన ధరలకు అనుగుణంగా మనం ప్రభుత్వంలో పనిచేసేటువంటి ఉద్యోగస్తులకు జీతాలు పెంచుతాం. పెరిగిన ధరలకు అనుగుణంగా జరిగే పనులు కూడా లెక్కగట్టి దాని బిల్లులు పెంచుతాం. మరి మన పిల్లలకి భోజనం పెట్టేదాన్ని లెక్కగట్టి పెంచకపోతే వాళ్ళు ఎక్కడి నుంచి తీసుకొచ్చి పెట్టగలరు, వీళ్ళు ఎక్కడ తినగలరు అని ఆలోచన చేసి వెంటనే ఒక కమిటీని వేసి 15 రోజుల్లో పెరిగిన ధరలకు అనుగుణంగా మీరు స్టడీ చేసి మొత్తం రిపోర్ట్ ఇవ్వాలని చెప్పి 15 రోజుల్లో రిపోర్ట్ తెప్పించుకొని 40% డైట్ ఛార్జెస్ పెరిగిన ధరలకు అనుగుణంగా మొట్టమొదటిసారి 10 సంవత్సరాల తర్వాత 40% డైట్ ఛార్జెస్ పెంచి ఈరోజు నిర్ణయం చేసి ప్రకటించాం. ఈ డైట్ ఛార్జెస్ 3వ తరగతి నుంచి 7వ తరగతి వరకు 950 రూపాయలు ఉండేది గతంలో. గత 10 ఏళ్ళ నుంచి ఇదే. దాన్ని పెంచి ఈరోజు 1330 రూపాయలు పెంచాం 3వ తరగతి నుంచి 7వ తరగతి చదువుకునేటువంటి పిల్లలు. అట్లాగే 8వ తరగతి నుంచి 10వ తరగతి చదివే పిల్లలు 1100 రూపాయలే ఉండేది. దాన్ని పెంచి 1540 రూపాయలు చేశాం. అట్లాగే ఇంటర్ నుంచి పీజీ చదివే విద్యార్థులకి కేవలం